had nothing to say. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్చన ముచ్చట్లు. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతుంటే అయితే మళ్ళీ వచ్చేసిన ఈ వీడియోలో అయితే మీకు తమ్నేల్ చూసింటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరగబోతుంది అనమాట మా లైఫ్లో. అండ్ మా వారికి ఒక టాస్క్ యాడ్ కాబోతుంది. ఒక కొత్త స్టెప్ అనే చెప్పవచ్చు. మేము ఈ డేరింగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నాం ఇదంతా నేను చెప్తా. ఫస్ట్ అయితే మా పిల్లలు 2 రోజుల నుంచి గులాబ్ జామ్ వీడియోలు చూసినాము టీవీలో. అప్పటి నుంచి నోరు అవుతుంది అనమాట గులాబ్ జాములు తినాలని. అందుకే గులాబ్ జాముల పిండి తీసుకురమంటే ఇంకా మా వారు తీసుకొచ్చేసారు. నేను దాన్ని పాలు ఎప్పుడైనా గులాబ్ జాములలో కొందరు ఏం చేస్తారంటే వాటర్ తోటి దాన్ని మంచిగా చపాతీ పిండిలా కలుపుతారు, కానీ వాటర్ తోటి కాకుండా పాలతోటి కలపండి ఈసారి గులాబ్ జాములు చేసినప్పుడు. అప్పుడు సాఫ్ట్గా వస్తాయి. అండ్ అట్లే కాదు, ఒక 10 minutes కలిపి పక్కకు పెట్టేసేయండి. అది సాఫ్ట్గా అయిపోతుంది. మన నోట్లో వేసుకోగానే జ్యూసీ లాగా కరిగిపోతుంది అనమాట. అండ్ ఈసారి మేము క్రాస్ ఫ్లవర్డ్ షేప్ గులాబ్ జాములు ట్రై చేస్తున్నాం అనమాట. హాఫ్ ఏమో రౌండ్ షేప్లో చేసి పక్కకు పెట్టేసిన, అండ్ ఇంకొక హాఫ్ ఏమో ఇట్లా నేను ఈ ఫ్లవర్ షేప్ గులాబ్ జాములు ట్రై చేద్దాం అనుకున్నా. ఎప్పటి నుంచో అనుకున్నా, నా లిస్ట్లో ఉందన్నమాట. ఇది చేద్దామని కుకింగ్ లిస్ట్లో. సో అసలు అనుకున్నా ఫస్ట్ అసలు వస్తాయా రావా, ఇది వాళ్ళు చూపిస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది, మనకు వస్తుందా రాదా అని ట్రై చేసిన. వచ్చింది. బట్ నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన. ఏం చేసిన అంటే చిన్నగా ఉన్న సైడ్ లోపలికి వెళ్ళిపోవాలి, పెద్దగా ఉన్న సైడ్ బయటకు ఉండాలి. బట్ నేను ఫ్లవర్ షేప్ మంచిగా కనబడాలని ఏం చేసిన, రివర్స్లో మలిచిన అనమాట. చిన్నగా ఉన్నది పైకి, అంటే సన్నగా కొషగా కనిపిస్తుంది కదా. మనం దాన్ని సమోసా షేప్లో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసినాము. ఆ ట్రయాంగిల్ షేప్లో కార్నర్ ఉంటుంది కదా, ఎడ్జ్ కార్నరు, అది లోపలికి పోవాలి. అట్లయితేనే అది విడిపోదు అనమాట. అది నాకు ఫ్రై చేసేటప్పుడు అర్థమైంది. హాఫ్ ఇట్లా చేసిందే మంచిదైంది. మా సమీక్ష ఇట్లా ఫ్లవర్ షేప్లో ఉన్నది అసలు ముట్టుకోలేదు. నేను తినను అస్సలు తినలేదు. కొన్ని రౌండ్గా చేయడమే మంచిదైంది. ఆమె రౌండ్గా ఉన్నాయి మాత్రమే తినింది. అండ్ దీనికి మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి ఒక కప్పులో షుగర్ తీసుకున్నాను నేను. అదే కప్ తోటి 2 cups వాటర్ తీసుకొని షుగర్ కరిపి జస్ట్ జిగురుగా అయితే సరిపోతుంది. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు దీనికైతే. ఊరికే షుగర్ కరిపోయినా కూడా సరిపోతుంది. అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి పేలుతాయి. మన మైసూర్ బోండాలు మనం పునుగులు వేసుకున్నప్పుడు ఎట్లా వెళ్తాయి, పెరుగు కలిపిన వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు రేర్ కేసెస్లో ఇవి కూడా వెళ్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. కొంచెం దూరంగా ఉంటూనే చేసుకోండి ఈ గులాబ్ జాములు కూడా. ఈరోజు నేను ఈ గులాబ్ జాములు చేయడానికి ఒక స్పెషల్ థింగ్ ఉంది. మా వారిని ఒకదానికి కన్విన్స్ చేయాలి నేను. ఆయనను నేను మోటివేట్ చేయాలన్నమాట. అట్లా మోటివేట్ చేయాలంటే ఆయన నోరు తీపి చేసి నేను మోటివేట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. అందుకే ఆ రోజు కష్టమైనా సరే చేసిన గులాబ్ జాములు. మామూలుగా అయితే నాకు గులాబ్ జాములు చేసే మూడ్లో నేను అస్సలు లేను. ఆ రోజు చిరాకులో ఉండే. బట్ స్టిల్ ఆయన నొప్పించాలి, ఆయనను కన్విన్స్ చేయాలంటే ఏదో ఒక స్వీట్ ఉండాలి. అప్పుడు ఆ స్వీట్ కరిగిపోయినట్టు ఆయన కూడా కరిగిపోతాడని భ్రమపడి నేను ఈ స్వీట్ చేస్తున్నా ఈరోజు. రౌండ్ గులాబ్ జాములు చేయడం ఏముంది, చాలా సింపుల్. మీ అందరికీ తెలిసిందే. బట్ ఈ ఫ్లవర్ గులాబ్ జాములు చేసినప్పుడు నేను ఒక మిస్టేక్ చేసిన అని చెప్పినా కదా. సో చిన్నగా ఉన్నది లోపల సైడ్ మలిస్తే ఇట్లా నేను గోలిస్తున్నప్పుడు అది విడిపోతుంది అనమాట. ఇచ్చుకపోతుంది, లైక్ తీగలాగా వచ్చేస్తుంది. మనం అది కట్ చేసినాం కదా, ఏ షేప్లో కట్ చేసినామో అట్లా విడిపోతున్నాయి అనమాట. దానికి చిన్నగా ఉన్నది లోపల సైడ్ మలిస్తే పెద్దగా ఉన్నది దాన్ని హోల్డ్ చేసి పట్టుకునేది, అప్పుడు ఫ్లవర్ లాగా వచ్చేది. ఇదేంటంటే గోలినా కొద్దీ విడిపోతుంది. ఇంకా అటు ఇటు మరేసినా కొద్దీ ఇంకెక్కువ విడిపోతుంది అనమాట. ఎంత ట్రై చేసి నేను కాసేపు అయితే స్పూన్ గట్టిగా అట్లనే పట్టుకొని ఉన్నా, గోలేటప్పుడు విడిపోకుండా ఉంటుందని. బట్ స్పూన్ తీసేయగానే విడిపోయినాయి. కొన్ని విడిపోయినాయి, కొన్ని అట్లనే ఉన్నాయి. వీటిని పూర్తిగా చల్లగైపోయిన తర్వాత షుగర్ పాకంలో వేయకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పాకంలో వేసేసేయండి. అప్పుడే తొందరగా పీల్చుకుంటుంది పాకాన్ని. అప్పుడే స్వీట్ని తొందరగా మనకు తినడానికి ఫాస్ట్గా తినేసేయచ్చు అనమాట. లోపల చప్పగా అట్లా ఉండకుండా బాగుంటుంది. ఒక 5 minutes ఇందులో వేసి తీస్తే 5 minutesలో నానిపోతుంది. మీకు వేడివేడిగా ఇష్టం ఉంటే వేడివేడిగా సర్వ్ చేసుకోండి. లేదు మాకు చల్లగా తినాలనుకున్నాను అని ఉంటే ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకైతే గులాబ్ జాములు కొన్ని చేసినప్పుడు నేను షుగర్ పాకంలో వేయకంటే ముందు ఒక 5-6 పక్కకు తీసి పెట్టుకుంటాను. నాకు చప్పటి గులాబ్ జాములు అంటే మస్తు ఇష్టము. మా వారు అడుగుతున్నారు, ఈ గులాబ్ జాములు ఏం పిండితో రెడీ అవుతుంది, అసలు ఈ గులాబ్ జాముల పిండి ఏం పిండి అని అడుగుతున్నాను. నాకేం తెలుసు అది ఏం పిండో, నాకైతే తెలియదు. మైదా పిండి అని చెప్తే ఆయన తినడని నాకు తెలియదు అని చెప్పిన. యాక్చువల్ నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేస్తున్నంతసేపు మా పిల్లలు ఇంకెంతసేపు అయితే ఆయన ఆగుతలేరు. ఇంకా కాగానే పెట్టించేసిన. ఫస్ట్ నేను తినరనుకున్నా. మొన్న ఇదివరకు ఏదో స్వీట్ చేస్తే కూడా అసలు తినలేదు వాళ్ళు. నేను మా వారే తినాల్సి వచ్చింది. అందుకే ఈరోజు కూడా తినరో అనుకున్నా, కానీ ఇష్టంగా తిన్నారు ఇద్దరు పిల్లలు. నచ్చింది వాళ్ళిద్దరికి. మా చిన్నోడేమో ఫ్లవరీ నచ్చినాయని ఫ్లవరీ తిన్నాడు. మా సమీక్షనేమో నాకు రౌండీ నచ్చినాయని రౌండీ తిన్నది. మా వారికి కూడా ఫుల్ నచ్చింది. You chose to walk, give what we had away. I hope you get what you're looking for, but babe with me you స్వీట్ తిన్న తర్వాత మా వారికి స్వీట్ న్యూస్ చెప్పడానికి ఇది తినిపించిన అని చెప్పిన కదా. ఆ స్వీట్ న్యూస్ నాకు స్వీట్ న్యూస్, ఆయనకు షాకింగ్ న్యూస్ అనమాట. అదేంటంటే మా వారితోటి ఇంకొక కొత్త ఛానల్ మేము ఓపెన్ చేయబోతున్నాం అనమాట. స్టార్ట్ చేయబోతున్నాము కొత్త యూట్యూబ్ ఛానల్ మా వారి పేరు మీద. యాక్చువల్లీ ఆయనకైతే ఇంట్రెస్ట్ లేదు నేనేం చేయాలి, నాకు ఆ ఎడిటింగ్ రాదు, అవన్నీ రాదు, నాకు వద్దు, కావాలంటే నీకేమైనా హెల్ప్ చేస్తా కానీ నేను మాత్రం చేయనంటున్నాడు ఆయన. నేనేమో కన్విన్స్ చేస్తున్నా, లేదు ఎందుకంటే ఇప్పుడు ఏ ఛానల్ ఎప్పుడు పోయేది తెలియదు. సో అందుకని సేఫ్ సైడ్ మనకి ఇంకొక ఛానల్ ఉండాలి. నీకు కూడా కొంచెం దాని ద్వారా ఏమైనా మనకు
ప్రమోషన్స్ వచ్చినా కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో చేద్దాం ప్లీజ్ అని నేను ఒప్పిస్తున్నా. మొత్తానికి మా వారు ఇంకా మేమైతే స్టార్ట్ చేయలేదు. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు అయితే ఫస్ట్ షూట్ చేసి పెట్టుకుందామని ఈ రోజు అయితే మేము రెడీ చేసినాము దానికోసానికే. ఆ స్వీట్ ఒక కన్నా సరిపోతుంది ఆట. మరి నా బర్త్డే రోజు చేస్తే అని పెద్ద తిన్నా కనీసం ముట్టిందా? ఆయన వీడియో నాకు కష్టం, ఈయన వీడియో చేస్తే నాకు కష్టం, నేను వీడియో చేస్తే నాకే కష్టం, ఆయన వీడియో చేస్తే నాకే ఏమిటిన్నాయి ఆ మాడ కొట్టకు. పక్కకే ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని మాడ వాసన అయితే గుమగుమలాడుతుంది. నీ చెంచి సప్పుడే ఎక్కువ వస్తుంది. అయిందా గోలయ్యా? చాలు ఏమవుతుంది అన్న బ్రెడ్ ఎత్తే ఏమవుతుంది? సేమియా ప్లేస్ బ్రెడ్ వేసి అనుకోండి డబుల్ కమిట్ అవుతుంది. ఇంకా ఇవి ఒక్కటి చేయడానికే తంటారు అంటున్నావు. డబుల్ కమిటా? నెక్స్ట్ వీడియో డబుల్ కమిట్ అవుతాయంట. మా ఆయన డబుల్ కమిటా మా నెక్స్ట్ వీడియో కమిట్ అయిపోయింది. డబుల్ కమిటెడ్. మొత్తానికి మా ఆయననైతే ఒప్పించిన, ఛానల్ పెట్టడానికి ఒప్పించిన. ఇంకా ఛానల్ అయితే క్రియేట్ చేయలేదు. సో ఇంకా నేమ్ ఆలోచిస్తున్నాము. మీకు ఏమైనా నేమ్స్ ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా స్వీట్ తోటి మొదలు పెడదామనేసి. ఆ స్వీట్ కూడా సింపుల్గా అయిపోవాలి, మా వారికి చేరావాలంటే సేమియా పాయసం అనిపించింది నాకు. అందుకని అది ఇక నేను చెప్తా ఉంటే ఆయన చేసేస్తాడు కదా, పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదనేసి ఇంకా మేమైతే సేమియా పాయసం చేసినాం. బట్ అనుకోకుండా మా వారు పాలు కూడా వంగిచ్చేసిండు ఆ రోజు. అది కూడా నాకు హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట, శుభసూచకం లాగా అనిపించింది. మొత్తానికి మా వారితోటి ఛానల్ అయితే పెట్టియబోతున్నా. ఇంకా పెట్టలేదు, మేమైతే అసలు ఇంకా క్రియేట్ కూడా చేయలేదు. ఎందుకంటే మేము నేమింగ్స్ వెతుకుతున్నాము. బట్ దానికంటే ముందు ఛానల్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టుకుందాం అనేది నా ఐడియా. ఎందుకంటే తర్వాత ఆయన బిజీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ ఏం పెట్టకపోతే ఛానల్ అయితే పడిపోతుంది, ఆల్గరిథం అంతా పడిపోతుంది. మళ్ళీ పడిపోయిన ఛానల్ పైకి లేపడం అంటే ఇప్పుడు నేను పడ్డాన్ని కష్టాలు పడాలన్నమాట. అంత తొందరగా మానిటైజేషన్ కాదు. ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో యూట్యూబ్ బాగా పుష్ ఇస్తుంది. బట్ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అది పుష్ చేయడం మానేస్తుంది అనమాట. అంటే మన వీడియోస్ ఎవరికి రికమెండ్ చేయదు. ఇదంతా ఎవరికి అర్థం కాదు. ఏమంటారంటే నువ్వు స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటావు, ఎప్పుడు చూసినా వీడియోలు తీస్తూనే ఉంటావు, వీడియోలు పెడుతూనే ఉంటావు, బట్ స్టిల్ ఇంకా కూడా సక్సెస్ రాలేదు అని అంటా ఉంటారు నన్ను చూసిన వాళ్ళు కానీ అల్లీలు కానీ. కొందరు అయితే అసలు నమ్మరు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు అంటే, డబ్బులు రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారులే అని నమ్మరు. అసలు అప్పుడప్పుడు చేసిన ప్రమోషన్స్ తప్ప, అవి కూడా యూట్యూబ్ ప్రమోషన్స్ కాదు, వేరే బయట ప్రమోషన్స్ తప్ప నాకు యూట్యూబ్ నుంచి అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు కాబట్టి నాకైతే ఒక్క రూపాయి కూడా రాలేదు. బట్ నన్ను బయట వాళ్ళంటే నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అంటున్నారని నేను పట్టించుకోను. బట్ మా వాళ్ళే నన్ను చూసేటోళ్ళే, మా ఇంట్లోనే అంటే నాకు మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే చూసుకుంటూ కూడా అంటారు. నాకు మొన్నటి వరకు అసలు టైమే దొరికేది కాదు రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకోవడానికి. నేను మోస్ట్లీ షెడ్యూల్ చేసుకుంటా వీడియోలు, నాకు టైం దొరకకపోతుండే. ప్రతిదానికి ఒక టైం ఎంత నేను వాటిని షెడ్యూల్ చేసుకొని పెట్టుకున్నా కూడా నాకు టైం దొరకకపోతుండే. దానివల్ల నా వీడియోలు రెగ్యులర్గా ఉండకపోతుండే. ఒక వారం రోజులు కంటిన్యూగా వీడియోలు ఉంటాయి, మళ్ళీ లేవనుకొని 15 రోజుల వరకు వీడియోలే ఉండే. అట్లా అయిపోతుండే. నేను బయట ఆఫీస్కి వెళ్ళి మొన్నటి వరకు కూడా నాకు డేలో ఇంత టైం ఉంటుందని నాకు రియలైజేషన్ రావడానికి, నాకు ఈ ఆపరేషన్ అయ్యే కంటే ముందు వరకు డేలో ఇంత టైం ఉంటుంది అనే సంగతే నాకు తెలియలేదు. సో నాకు అప్పుడు మోస్ట్లీ టైం ఎక్కువ వేస్ట్ చేసేదాన్ని. నేను ఎక్కువ టైం వేస్ట్ చేసి ఫోన్లో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, నేను ఏదైనా వీడియో కోసం వెతుకుంటా, నాకు ఇంకేమో వీడియోలు వస్తాయి, నేను ఇక చూసుకుంటే టైం అంతా మర్చిపోతా. 1 గంట 2 గంటలు దాని మీదనే ఇన్వెస్ట్ చేస్తా. అట్లా నా టైం అంతా వేస్ట్ అవుతుంది. సో చూసేటోళ్ళకి ఏంటంటే నేను వీడియోలు చేయడానికే ఫోన్ పట్టుకున్నా కావచ్చు అనిపిస్తుంది. మా ఇంట్లో చూసేటోళ్ళకి కూడా అట్లనే అనిపిస్తుంది. నాకు చూసేటోళ్ళు నన్ను ఏమంటే నాకు మస్తు బాధ అవుతుంది. నాకు చేయబుద్ధి కూడా కాదు. అవసరమా అలా మనకి ఇదంతా ఎందుకురా, మనకి ఇది సప్పుడెక్క తిని ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకొని నీ పాటికి నువ్వు ఉండు, నీకు అవసరమా అని ఎన్నిసార్లు నా మైండ్ నాకు చెప్తుంది. బట్ మళ్ళీ మోటివేట్ చేసుకుంటాను నేను. తెలీదు, నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు గట్టిగా అందరికీ సమాధానం చెప్తే అప్పటి వరకు ఎవరేమన్నా భరించాలే తప్పదు అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. బట్ ఎన్నిసార్లు మోటివేట్ చేసుకున్నా నాకు కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతూ ఉంటుంది, అవసరమా మనకి ఇదని. బట్ స్టిల్ ఎప్పటికప్పుడు నన్ను నేను బూస్టప్ చేసుకుంటూనే ఉంటా. ఇంత హార్డ్ సిచ్యువేషన్లో కూడా నన్ను ఇంకా చేస్తూనే ఉండి, చేయడం వల్ల నష్టం అయితే ఏం లేదు కదా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే నీ ఛానల్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నాకు బూస్టప్ ఇచ్చేదైతే మా వారు మాత్రమే. అండ్ ఇంకా మా రిలేటివ్స్ అంటారు, నేను రోజు జనరల్గా నన్ను ఒక 5-6 కలుస్తారు రోజు. అట్లా నేను కలిసేటోళ్ళు మా రిలేటివ్స్, నాకు తెలిసిన వాళ్ళు అందరు కూడా అట్లా ఒక 10 మంది జనరల్గా 10 మంది అన్న నా వీడియో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. బట్ చూడరు, లైక్ చేయరు, ఏది చేయరు అసలు. వాళ్ళు చూడడం వల్ల నేను చెప్తా వాళ్ళందరూ కూడా, మీరు చూసి లైక్ చేయండి, ఊరికే మీరు వినకుండా ఊరికే ఆన్ చేసి పెట్టండి, అట్లీస్ట్ లైక్ చేయండి వీడియో చూడగానే. నాకు అప్పుడు మంచిగా నాకు ఛానల్ గ్రో అవుతుంది, నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు, నాకు వాచ్ టైం పెరుగుతుంది. నేను ఇట్లా చెప్తా కదా, అస్సలు చూడరు. ఏమనుకుంటారంటే నేను చూస్తే ఆమెకు పైసలు అవుతాయి, నా వల్ల ఆమెకు పైసలు ఎందుకు పోవాలి, నేను అస్సలు చూడాను. కొందరు అయితే డైరెక్ట్ నా మొహం మీద చెప్తాను, నేను ఈ వీడియోలు అస్సలు చూడా అని.
అట్లాంటప్పుడు మస్తు నాకు బాధ అవుతుంది, కోపం రాదు వాళ్ళ మీద. ఎందుకంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళే కాబట్టి నాకు వాళ్ళ మీద ఎటువంటి కోపము లేదు. బట్ స్టిల్ నా మీదనే నాకు కోపం వస్తుంది, బాధ వేస్తుంది. ఫస్ట్ మనోళ్ళే మనల్ని ఎంకరేజ్ చేయకపోతే ఇంకా బయట వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి ఏం అవసరం. బట్ స్టిల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఈ 3 years జర్నీలో ఫస్ట్ ఛానల్కి ఒక 1.5 year, ఈ ఛానల్ 1 year అవుతుంది స్టార్ట్ చేసి. ఈ జర్నీలో నాకు కామెంట్స్ కానీ లైక్స్ కానీ వచ్చేటి ఎక్కువ వేరే వాళ్ళే వస్తాయి అనమాట. అంటే నాకు తెలిసిన వాళ్ళే. ఫస్ట్ది మా అమ్మ చూస్తుంది, మా అమ్మ ప్రతి వీడియో చూస్తుంది, లైక్ చేస్తుంది. ఇంకా మిగిలిన అన్నీ వేరే వాళ్ళే. మా వారు కూడా ఒక్కోసారి పనిలో హడావిడిలో కూడా ఆయన కూడా వీడియో చూడడు, ఆయన ఫోన్లో లైక్ చేయడం మర్చిపోతాడు. అప్పుడప్పుడు నేనే ఆయన ఫోన్లో చూసుకొని నేనే లైక్ చేసుకుంటా వీడియోలు. ఇంకా మిగిలిన ఒక 5-6 లైక్స్ వస్తాయి వీడియోకి. అవన్నీ బయట వాళ్ళు చేసేటివి, మా వాళ్ళు చేసేటివి అయితే మా అమ్మ ఒక్కటి, మా వారు తప్ప ఇంకెవ్వరిది ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చేయరు. వాళ్ళకి ఏదో వాళ్ళ వల్ల మనం గ్రో అయిపోతున్నాము, మన వల్ల యువతలు బాగుపడుతున్నారు అనే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. అది వాళ్ళ వల్ల నేను బాగుపడుతున్నాను, నా వల్ల ఇంకోళ్ళు బాగుపడొద్దని మనకు ఎప్పుడైతే ఉంటుందో మనం కూడా జీవితంలో ఎప్పటికీ బాగుపడలేము. నా ఉద్దేశం అది. అట్లా నేను అందరినీ తప్పబడతలేను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు లైక్ మా వదిన ఉంటుంది, నా వీడియోలు అన్నీ చూస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. మా ఓనర్ అంటే ఉంటుంది, మా ఫ్రెండ్స్ ఉంటారు ఇంకొక 2-3. వాళ్ళందరూ కూడా చూస్తారు వీడియోలు, అట్లీస్ట్ వీడియోలు చూసి లైక్ అని చేస్తారు. అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళు సైలెంట్గా సపోర్ట్ చేస్తారు అనమాట. ఈ డిస్కరేజ్ చేసే వాళ్ళు ఏంటంటే ముందటికి వచ్చి డిస్కరేజ్ చేస్తారు. లైక్ మా వారికి చెప్పడం కానీ, ఇట్లాంటి వీడియోలు అవసరమా, అట్లాంటి వీడియోలు అవసరమా, ఇవెందుకు, నువ్వెందుకు చేస్తున్నావు, ఆమె ఎందుకు చేస్తుంది, అవసరమా, ఆడోళ్ళు ఇంట్లో ఉండక, ఇట్లాంటి అన్ని ఎదవ సలహాలన్నీ ఇస్తుంటారు మా వారికి. బట్ స్టిల్ ఆయనకు తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోరు. బట్ స్టిల్ ఒక అబ్బాయికి తన వైఫ్ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళకు కూడా నొచ్చుకుంటుంది కదా. ఆ చిన్న నొచ్చుకున్నప్పుడు అంటుంటారు అనమాట. అప్పుడప్పుడు అసలు అంటారు, 99% అనరు, అప్పుడప్పుడు 1% అప్పుడప్పుడు అంటారు, ఎందుకు తలనొస్తున్నట్టుంది కదా, నీకు కూడా వదిలేసే, దానివల్ల వచ్చేదేం లేదు, పోయేదేం లేదు కదా, వదిలేసే, నాకేం అభ్యంతరం లేదు, నువ్వు వదిలేసినా కూడా అని అంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఈరోజు ఎవరో ఈయన మైండ్ వాష్ చేసిర్రు అవసరమా అని, అందుకని నేను ఇట్లా చెప్తున్నా. నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఒకటే, మీరు ఎట్లాగో మీ ఇంట్లో ఆడవాళ్ళని బయట పోనీయరు, వాళ్ళ కాలమే వాళ్ళని నిలవనియరు, ఏం చేయనియరు. కనీసం ఇట్లా పోయినచ్చటోళ్ళైనా ఎందుకు జడగొడతారు, చెడిపోయేటోని నువ్వు చెడిపోక మళ్ళీ యువతను ఎందుకు జడగొట్టుడు, నాకు అర్థం కాదు. అది మీ ఒపీనియన్. లైక్ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఈ ఇంటికే పరిమితం కావాలి, బయట ప్రపంచం చూడదు, అది మీ మెంటాలిటీని అందరి మీద రుద్దడం అది అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మీకు అస్సలు మంచిది కాదు. మెయిన్గా నా మోటో ఏంటంటే, నన్ను కార్నర్ చేసే వాళ్ళందరూ నోర్లు మూపియడానికే మా వారితో నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేపిస్తున్నా. అదే నా మోటో. ఆ వీడియోలో ఖచ్చితంగా మా వారితో నేను వీడియోలు తీపిస్తా, నేను పెడతా ఆ ఛానల్లో. అప్పుడు మీరు ఏం చేస్తారో, ఎవరు కంప్లైంట్ ఇస్తారో చూస్తాను. అప్పుడు మేము ఇద్దరం వీడియోలు చేసినాం అనుకోండి, మీరు ఎవరు కంప్లైంట్ ఇస్తారో, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేరు కదా. సో అదే నా మోటో అనమాట. వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి, ఒక్క కాటుకు చెప్పదే బాగుంటారు కదా. ఇదే టిట్ ఫర్ టాట్, ఇదే నా ఆన్సర్ వాళ్ళందరికీ. మీరందరూ నా పాత ఛానల్ని సపోర్ట్ చేయకపోయినా, బట్ స్టిల్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బట్ స్టిల్ ఇంకా అసలు నేను అనుకున్న గోల్ అయితే రీచ్ కాలేకపోయినా ఈ ఛానల్ ద్వారా. బట్ మా ఆయన ఛానల్ అయితే షూర్గా మీరు అందరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా ఆయన ఛానల్కి, నా ఛానల్ పట్టించుకోకపోయినా ఇక నుంచి పర్వాలేదు, కానీ మా వారి ఛానల్ మాత్రం ఖచ్చితంగా పట్టించుకోండి. ఆయన ఛానల్ మీద 2 కళ్ళు వేసించండి ఇక నుంచి. ఆ ఛానల్ ఏందనేది మేము నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాము. ఇంకా పేరైతే డిసైడ్ చేయలేదు. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటి నుంచి కూడా మాకు ఐడియాస్ ఇంకొంచెం ఈజీ అయిపోతుంది మీరు ఏమైనా కామెంట్ చేస్తే. ఈరోజు వీడియో అంతా మోటివేషన్ లాగా, నా బాధ అంతా పోయేలాగా అనిపించింది. మీకు ఏమనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఏంటంటే గుండె అంతా బరువు అయిపోయింది. సో అందుకే మీతో చెప్పుకుంటే నా బాధ కొంచెం తీరిపోతుంది అనే ఆ ఉద్దేశంతో మాత్రమే నేను మీతోటి పంచుకున్నా. ఎవరితోటి పంచుకున్నా మళ్ళీ ఆ పంచుకున్న మాట ఒక దగ్గర ఆగిపోదు. ఆ పంచుకున్న దానికి ఇంకొక 2 మాటలు యాడ్ అయ్యి ఇంకొక చెవి చేరుతుంది, మళ్ళీ అది నా చెవికి వచ్చి చేరేసరికి ఒక 10 మాటలు యాడ్ అవుతాయి అనమాట. అందుకే నేను అట్లా ఒక పర్సన్కి చెప్పుకోకుండా, ఇట్లా నాకంటూ మీరు అందరు ఉన్నారు కదా నా యూట్యూబ్ ఫ్యామిలీ, మీతో చెప్పుకుంటే నా బాధ కొంచెమైనా తీరుతుందని, నా బాధ మీరు అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు చూస్తూనే ఉండరు అర్చన ముచ్చట్లు. ఉంటా బై మళ్ళీ.